హల్లెలూయా. దేవుని ప్రియమైన సంగమా, మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. వాక్యంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు దేవుడు ఏర్పరిచినటువంటి వాక్య భాగంలోకి మనకు వెళ్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించుగాక. దయచేసి అందరూ తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్థితులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగం మీది ప్రభువా, నిలబడిన నేను నీ కుమార్తెను. తండ్రి, నీ వాక్యాన్ని వివరించడానికి నా జ్ఞానము చాలదు. అపవిత్రమైన పెదవుల్ని అగ్నితో కాల్చండి, నీ సిలువ చాటును మరుపరచుకోండి. శ్రేష్టమైన వర్తమానం ద్వారా మీరు నాతో మాతో మా అందరితో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. చెప్పేవారముగా వినేవారముగా మాత్రమే కాకుండా వాక్యానుసారముగా మా జీవితాలు తీర్చిదిద్దుకోవడానికి సహాయం ఇచ్చేయమని, నీ స్వరం ద్వారా సూటిగా మా అందరితో మాట్లాడమని, దూరాన సమీపాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీ వాక్యపు ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ప్రేమను కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా భక్తుడికి మరి దేవుడు స్వయాన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా వాక్కు ఇదే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును. ఏమని సెలవిస్తున్నారంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు మానవుణ్ణి ప్రేమించే విధానం ఎలాంటిది అంటే, అది శాశ్వతంగా ఉండేది. కొద్ది దినాలుండి కొద్ది దినాలు కనబడకపోయేది కాదు. దేవుని ప్రేమ శాశ్వతంగా ఎటర్నల్ లవ్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను గురించి ఓ భక్తుడు ఓ మాట రాశాడు. ఏమని రాశాడంటే, మరి సముద్రం అంతా సిర, ఈ చెట్లన్నీ నరికి ఒక పెన్ను తయారు చేసి సముద్రంలో ఉన్నటువంటి ఆ నీరంతా ఒక సిరాగా మార్చి ఆకాశమంతా తెల్ల పేపర్ మీద ఆ ప్రేమను రాసిన అది ఇంకా చాలా తక్కువే అంటారు. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుని ప్రేమని వర్ణించడం అసలు మన జీవితాలకు అది ఎంత వర్ణించినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. అంటే అది ఏదైనా ఉందంటే అది దేవుని ప్రేమ అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు ప్రేమించే ప్రేమ ఎటువంటిదంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎలాంటి ప్రేమ అంటే, కొద్ది కాలం ఉండి మరుగైపోయేటువంటి ప్రేమ కాదు. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలన్నీ కూడా మరి అశాశ్వతమైనటువంటి ప్రేమలు. ఆ ప్రేమలన్నీ కూడా కొద్ది రోజులు కొద్ది సందర్భాల్లోనే మనకు కనబడదు, కానీ ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఎటువంటిదంటే అది శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. అంటే శాశ్వతమైన ప్రేమ అంటే శాశ్వతం కాని ప్రేమలు కూడా ఉన్నాయి, అంతే కదా. శాశ్వతం కాని ప్రేమలు కూడా ఉన్నాయి. అయితే ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటే ఏంటంటే యేసుక్రీస్తే ప్రేమ. ఆమె ప్రేమకు నిర్వచనం ఏదైనా చెప్పగలము అంటే ఏ నిర్వచనం చెప్పినా సరిపోదు. యేసుక్రీస్తే ప్రేమ. ఆమె ఎందుకంటే ఆయన ప్రేమ అంత అద్భుతమైనది. ఆయన ప్రేమ వర్ణించడానికి మన జీవితాలు సరిపోవనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రేమను ధ్యానం చేసుకునే ముందు కొన్ని ప్రేమలు మీకు తెలియపరుస్తాను. దేవుని ప్రేమ తర్వాత ఏదైనా ప్రేమ ఉందంటే స్వార్థం లేనిటువంటి ప్రేమ, లేకపోతే మొదటిది దేవుని ప్రేమే. ఆ తర్వాత ఏదైనా ప్రేమ తీసుకోవాలంటే అది తల్లిదండ్రుల ప్రేమ. ఎవరి ప్రేమ చెప్పండి? అందుకే దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో
66వ అధ్యాయం 13వ వచనంలో శ్రేష్టమైన మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆదరించే ప్రేమ చూడండి. నిజంగా తల్లి బిడ్డను కనే విషయంలో ఎంత అద్భుతంగా ఉంటుందంటే, 9 మాసాలు బిడ్డను మోసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి, అంటే మరణపు అంచుల వరకు వెళ్ళిపోద్ది. మరణపు అంచు ఎంత వేదనండి. వేదనతో గర్భాన్ని మరి బిడ్డల్ని కనడం జరుగుతూ ఉంటుంది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తల్లి బిడ్డకు జన్మనిచ్చి, అంత వేదన, అంత పరిస్థితుల్లో కూడా బిడ్డను చూడగానే ఆ పడిన బాధ అంతా మర్చిపోయి నవ్వుతూ ఉంటుంది. బిడ్డని ఎంత ప్రేమిస్తుందంటే తల్లి అంత అద్భుతంగా ప్రేమిస్తుంది. 100 రక్తపు బొట్టులు ఒక పాల చుక్కగా మారుతుంది. అంటే ఎంతగా ప్రేమిస్తుంది బిడ్డల్ని. అన్ని విషయాల్లో మరి ప్రేమించే విధానం చాలా గొప్పది. తల్లిదండ్రుల ప్రేమ, తల్లి ప్రేమిస్తే తండ్రి ప్రేమ కూడా అద్భుతమైనది. మరి బిడ్డల కొరకు మరి ఎంత కష్టపడతాడు, ఎంత ప్రేమిస్తాడు, ఎంత భారం, ఎంత బాధ్యతతో మరి బిడ్డల్ని తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటారు. వారు ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం. మనం కూడా మన తల్లిదండ్రుల విషయాలు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం కదా. అయినను మరి మనల్ని ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది వారు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ. హల్లెలూయా. తల్లిదండ్రులు వారి గురించి ఏం ఆలోచించుకోరు. బిడ్డల కొరకు, బిడ్డల యొక్క ఆరోగ్యాల కొరకు, బిడ్డల యొక్క బాగోగుల కొరకు మరి ఏమీ ఆలోచించకుండా వారి కొరకు మరి సమస్తాన్ని బిడ్డల కొరకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటారు. అయితే ఈ ప్రేమను కూడా ఏమని రాయబడిందంటే చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం మనం గమనిస్తే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాల్లో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చినా వారైనా మర్చిదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. చూడండి, ఇలాంటి మరి తల్లి గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తా ఉన్నాం కదా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచినా అంటే మరుస్తుంది. మరోదా ఎన్నో పర్యాలు బిడ్డలు పడిపోతూ ఉంటారు, బిడ్డలకు దెబ్బలు తాగుతుంటాయి, బిడ్డలకి అనేకమైన పరిస్థితులు వస్తాయి. అప్పుడు అయ్యో నేను మర్చిపోయాను అంటారు కదా. వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను ఎంత దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందో చూడండి. అందుకంటే కింద అంటాడు, చూడము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. దేవుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎక్కువైనది. అందుకంటాడు, చూడము నా అరచేతుల మీద నేను రాసుకున్నాను అనలేదు, నేను చెక్కుకున్నాను. చెక్కుకుంటే ఏమొస్తుంది చెప్పండి అండి? అరచేతుల్లో చెక్కుంటే ఏమొస్తుంది? హల్లెలూయా. అంతగా దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి రెండవదిగా సహోదరుల ప్రేమకు వెళ్దాం. సహోదరుల ప్రేమకు వస్తే ఈ దినాల్లో సహోదరుల ప్రేమలు ఎంతగా దిగజారిపోతున్నాయి. ఒకరి పట్ల ఒకరు అసహ్యాలు, పగలు, ద్వేషాలు. మరి సొంత ఒక తల్లిదండ్రుల కడుపులో పుట్టి మరి ఎంతో సహోదరుల ప్రేమలు దూరం అయిపోతున్నాయి. యోసేపు జీవితం మనకి ఒక చక్కని ఉదాహరణ. యోసేపుని తన తండ్రి ప్రేమిస్తుంటే సహోదరులు అసూయపడ్డారు, ఈర్ష్యపడ్డారు. ఒక విచిత్రపు నిలువుటంగిని ధరిస్తే కుట్టిస్తే దానిని చూచి ఓర్చుకోలేక ఏం చేశారంటే మరింత పగబట్టారు. అంత మాత్రమే కాదు, యోసేపు పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. యోసేపు కొరకు మరి ఆయన ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి యోసేపు కలగని ఆ కళని వివరిస్తే వారికి ఎంత కోపం వచ్చినట్టు మరింత అసూయపడి మరింత పగబట్టి ఏం చేశారు ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయము 44వ వచనంలో మరి సహోదరులు పగబట్టి మరి యోసేపుని గుంటలో పడవేస్తే, యోసేపుని చంపాలని ఆలోచించి గుంటలో పడేసి ఆ తర్వాత మరి అమ్మేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రేమ చూడండి, చదవండి. ఫరో యోసేపునకు చదవండి. ఫరోను నేనే అయినను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమందు ఏ మనుషుడును తన చేతి
చేయకూడదని చెప్పాడు. అంటే దేవుని ప్రణాళికలో యోసేపుని ఎంతగా ఆశీర్వదించాడు. అవే విషయాలు ముందుగా యోసేపు చెప్తే యోసేపు యొక్క సహోదరులు మరింత పగబట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుని ప్రణాళిక, ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఏ వ్యక్తి కూడా ఆశీర్వాదాన్ని మరి ఆపలేరనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం అంత గొప్పది. యోసేపు జీవితంలో మరి ఎవ్వరు కూడా మరి తలపెట్టి హాని చేసినా కూడా మరి ఎంత దేశంలో, ఐగుప్తు దేశంలో, నేను ఒకవేళ ఫరో నేనే కానీ ఐగుప్తు దేశంలో కాలైనా చెయ్యైనా ఎత్తాలంటే అది నీ అనుమతి కావాలి. ఇది దేవుడి యొక్క ప్రణాళిక అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్నేహితుల ప్రేమ చూడండి, ఎంతోమంది స్నేహితులు ఈ రోజుల్లో స్నేహితులు నమ్మించి మోసం చేసినటువంటి స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. ప్రాణాలు నమ్మి చాలామంది నేను గమనిస్తూ ఉంటాను. వార్తాపత్రికలు కావచ్చు, టీవీల్లో కావచ్చు. ఆ స్నేహితుల ప్రేమ ఎలాంటిదంటే అనేక మంది స్నేహితులు మరి వారి జీవితాల్లో ఎంతో బాధాకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, తప్పిపోయిన కుమారుడు మనకు తెలుసు కదా. తనకున్న ఆస్తిని అంతటిని తీసుకొని ఆయన ఏం చేశాడు, తన స్నేహితులతో కలిసి దుర్వ్యాపారం చేసి ఆస్తిని అంతా పాడు చేశాడు. కరువు వచ్చినప్పుడు ఒక్కడైనా మిగిలాడండి? ఒక్కడైనా మిగిలాడా? అందరూ పారిపోయారు. ఎవ్వరూ లేరు. కానీ యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే క్లిష్ట సమయాల్లో అందరూ చేయి విడిచిన విడువని ప్రేమ ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా గట్టిగా చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితాల్లో ఎన్నో ప్రేమలు, అశాశ్వతమైనటువంటి ప్రేమలు ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమని ఈ యొక్క ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, ప్రేమికుల ప్రేమ చాలా, అసలు ఈ దినాల్లో ప్రేమికుల ప్రేమ అంటాం. నిజంగా ప్రేమ ఎలాంటిదంటే ప్రాణాలు కూడా తీసివేశారు. నాకు దక్కంది మరొకరికి దక్కడానికి వీల్లేదని ఆశీర్వోసిన వాళ్ళు ఉన్నారు, చంపేసినటువంటి వారు ఉన్నారు, ఎన్నో రకాల బ్లేమ్ చేసినటువంటి వారు ఉన్నారు. ఇది ప్రేమ అంటారా? ఇది ప్రేమేనా? ప్రేమ ఇలా చేస్తుందా అంటే లోక ప్రేమ ఇంతేనండి. లోక ప్రేమ ఇంతే. భార్యాభర్తల ప్రేమ చూడండి, వివాహమైన కొత్తల్లో ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో. అవునా? వివాహమైన కొత్తలు ప్రారంభ దినాలకు పోతే అసలు నువ్వు లేకపోతే నేను లేనన్నట్టుగా ఉంటుంది. ఆ భర్త వచ్చినంత వరకు కూడా ఆహారం తీసుకోరు, వెయిట్ చేస్తూ ఉంటారు ఎంతసేపు అని. కొద్ది రోజుల తర్వాత భర్త తింటే తిన్నాడు, లేకపోతే తర్వాత సంగతి మనం తినేస్తాం. భర్త ఎంత ప్రేమిస్తాం. తొలిటి దినాల ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ప్రతిదీ కూడా ఎంత కేర్ తీసుకుంటారో స్త్రీలు. ఆ తర్వాత నువ్వు తీసుకెళ్ళేవా అంటారు. ఏమంటారు? నువ్వు తీసుకెళ్ళేవా, అన్నీ నేను ఇవ్వాలా అంటారు. భర్త ప్రేమ కూడా భార్యని ఎంత ప్రేమిస్తారు తెలుసా. నేను ఒక సంఘటన విన్నాను. వివాహమైన తొలి దినాల్లో భార్య అడిగిందంట. ఏమని అడిగిందంటే, ఏమండి నాకు మైసూర్ పాక్ తినాలని ఆశగా ఉన్నాను. ఏమంట? మైసూర్ పాక్ తినాలని ఆశగా ఉంది అని అంట. ఇంకా భర్త కనబడలేదంట. ఈమె అనవసరంగా అడిగానేమో, ఎందుకు అడిగాను, నా భర్త కనబడటం లేదని ఏడవడం ప్రారంభించినట్ట. 1-2 రోజుల తర్వాత మళ్ళీ భర్త వచ్చాడంట. ఎక్కడికి వెళ్ళావండి అంటే, నేను మైసూర్ వెళ్ళి మైసూర్ పాక్ అంటే ఆ ప్రేమ చూడండి. ఆ తర్వాత పిన్నీస్ అడిగినప్పుడు తీసుకురండి కదా. అంటే భార్యాభర్తల ప్రేమ, తొలిటి దినాల ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది, చాలా చక్కగా ప్రేమిస్తారు, అద్భుతంగా ఆ ప్రేమను పొందుకుంటూ ఉంటారు. అయితే దినాలు గడిచే కొద్దీ ఏమైపోద్ది తెలుసా? ఆ ప్రేమ ఏమైపోద్ది? తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే, ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము మార్పు లేని ప్రేమ. స్తోత్రం. నిన్న నేడు నిరంతరము మార్పు లేకుండా
దేవుని ప్రేమ ఉంటుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో ఉండే ప్రేమలన్నిట్లో కూడా శ్రేష్టమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మరువని ప్రేమ, విడువని ప్రేమ, ఆదరించే ప్రేమ, ధైర్యపరిచేది ప్రేమ, నడిపించేది ప్రేమ ఏదైనా ఉందంటే అది యేసు ప్రేమ మాత్రమే. హల్లెలూయా. ఈ లోక ప్రేమలన్నీ అంతరించిపోతాయి. ఈ లోక ప్రేమలన్నీ శాశ్వతంగా ఉండదు. ఈరోజు ప్రేమించినంత ప్రేమ రేపు నువ్వు ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే వారి దగ్గర నుంచి నీకు ఆ ప్రేమ అందదు. దురదృష్టమేంటో తెలుసా? ఆ ప్రేమనే ఎదురు చూస్తాను, కానీ నన్ను ప్రేమించే ప్రాణమిచ్చిన ఆ యేసయ్య ప్రేమకు మాత్రం దూరం అయిపోతాను. ఆయనను దేవుని ప్రేమ ఎటువంటిదంటే అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అనేక పర్యాయాలు మనము ఆయనను ప్రేమించుకున్నను ఆయన మనల్ని ప్రేమిస్తాము. ఎంత గొప్ప ప్రేమ అండి! మనమేమో మానవుల ప్రేమ కొరకు, బంధువుల ప్రేమ కొరకు, రక్త సంబంధికుల ప్రేమ కొరకు, తల్లిదండ్రుల ప్రేమ కొరకు, బిడ్డల ప్రేమ కొరకు, అనేకమైన ప్రేమల కొరకు మనం పరిగెడుతూ ఉన్నాం. కానీ యేసయ్య ఎంత ప్రేమమయుడు తెలుసా? మనము ఆయనను ప్రేమించకున్నను ఆయన మనలను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నేను ఈ ఉదయకాలంలో తెలియపరుస్తున్నాను. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయబడిందంటే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు దంభమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైన ప్రేమలు. ఎలా వస్తున్నాయి? శరీరాశ, నేత్రాశ. నేత్రం మన కంటికి కనబడేవి. వీటన్నిటిని మనం ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమను అనేక పర్యాలు మనం మర్చిపోతున్నామనే విషయాన్ని ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. దేవుని ప్రేమ ఎటువంటిదో చూడండి. యోహాను రాసినటువంటి 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. యోహాను రాసినటువంటి 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు తెలుసా? ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు, అవధులు లేవు, మితి లేని ప్రేమ, గొప్ప ప్రేమ. అంత ప్రేమతో దేవుడు మనం ప్రేమించాడు. బైబిల్ గ్రంథంలో ఈ వచనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం 4132 భాషల్లోకి అనువదించబడింది. ఈ వచనం ఎన్ని భాషల్లోకి వచ్చింది? 4132 భాషల్లోకి అనువదించబడింది. ఇదే ఒక చిన్న ప్రేమంతా, లేకపోతే దేవుని యొక్క బైబిల్ యొక్క మొత్తం కూడా ఇక్కడ రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే అది వర్ణింపడం మన వల్ల కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయము 18వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతలయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలి. హల్లెలూయా.
దాని పొడవు, ఎత్తు, లోతు ఎంతదండి, ఎంత ప్రేమ. నేను ఒక మాట చెప్పిన, ఈ భూమి మీద దేనినైనా కొలవడానికి పరికరాలు ఉన్నాయేమో కానీ దేవుని ప్రేమను కొలవడానికి ఏ పరికరము కూడా సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. దాని ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. అందుకంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. ఆయన ప్రేమ అద్భుతమైనది. ఆయన ప్రేమ ఎంత విలువైనదో తెలుసా. ఈరోజు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో మానవులు జీవిస్తున్నారనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4:8 ఒకసారి చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడనే విషయాన్ని మరి దేవుని యొక్క వాక్యంలో రాయాలి. దేవుడు ఎటువంటి ఆయన ప్రేమ స్వరూపి. అంటే ప్రేమ అయినటువంటి దేవుడు అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తుంది. అదే 4:10 మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, మనం ప్రేమించలేదు దేవుణ్ణి, ఆయనే మనలను ప్రేమించాడు. ఇది దేవుని ప్రేమ. మనమేమో చూడండి, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటారు. అవునా కదా? ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడు, నన్ను ప్రేమిస్తే బాగుంది, వారు ప్రేమిస్తే బాగుంది, వీరు ప్రేమిస్తే బాగుంది. తల్లిదండ్రులు, తోబుట్టులో, లేకపోతే సహోదరులు, స్నేహితులు ఎవరెవరు ప్రేమను కోరుకుంటూ ఉంటాం. భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, ఇట్లా అనేక రకాల ప్రేమను కోరుకుంటూ ఉంటాం కదా. ప్రేమను కోరుకునే వ్యక్తి ఎవరండి? అందరూ ప్రేమను కోరుకుంటూనే ఉంటారు. అయితే ఇక్కడ అంటాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. మనం దేవుడిని ప్రేమించలేదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. ఎంత అద్భుతం అండి! ఎంత గొప్ప సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 13వ ప్రేమను గురించి చాలా చక్కగా తెలియపరుస్తారు. ప్రేమ ఎటువంటిదంట? త్వరగా కోపపడదు, సప్రయోజనమును విచారించుకొనదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. అందుకంటే 2వ పేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చి కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రవచించు కృపావరములు కలిగి ఎన్ని ఉన్నా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నిజంగా ఈ యొక్క అధ్యాయంలో ప్రేమ గురించి చాలా చక్కగా వివరిస్తారు. అది త్వరగా కోప్పడదు, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అపకారమును మనసులో ఉంచుకోదు. ఇది ఏ ప్రేమ? ఏ ప్రేమ చెప్పండి? ఇది దేవుని ప్రేమ. మానవుని ప్రేమ ఇలా ఉండదండి. మానవుని ప్రేమ తొందరగా కోప్పడిపోద్ది, అపకారాన్ని మనసులో ఉంచుకుంటాం కదా. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఎంత అద్భుతమైనది. ఆయన ప్రేమ నిజంగా వర్ణించడం మన జీవితాలు సరిపోవనేటువంటి విషయాన్ని జ్ఞాపకం. అందుకంటాడు, కాగా చివరి వచ్చిన 13వ కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. ప్రేమ. మనం ఎన్ని చేసినా ఇతరులని ప్రేమించాలి. చూడండి, దేవుడు ఆయన చెప్పే ఉపదేశాలు ఎంత గొప్పవంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మనల్ని మనం ప్రేమించుకోవడం కాదు, మనం ప్రేమించుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నిన్ను ఎలా ప్రేమించుకుంటావు, నీ పొరుగు వారిని కూడా ప్రేమిస్తున్నాము. మనం ప్రేమించు. కానీ దేవుడు అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనలో కోపాలు, మనలో ద్వేషాలు, మనలో అసూయలు, మనలో మత్సరాలు, మనలో ఈర్ష్యలు, మనలో ఆయాస్కరమైనటువంటి జీవితం. అయితే దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను అలా మీరు కూడా
ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని మనం ప్రేమించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తే మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రేమ అపారం. మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రేమ అద్భుతం. మానవుని పట్ల దేవునికి ఉన్న శ్రద్ధ ఎంత గొప్పదో. నిజంగా మానవుని దేవుడు ఎలా ప్రేమించాడు చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనకి చక్కగా రాయబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి, సృష్టిని చేసినప్పుడు దేవుడు సమస్తాన్ని కలుగునుగాక అనగా కలిగింది. అవునా అవునా కదా? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. సృష్టిలో ఇది కలుగును గాక నోటి మాట ద్వారా సర్వ సృష్టిని చేసిన దేవుడు మానవుణ్ణి నిర్మించడం, అయితే మానవుణ్ణి ఈ భూమి మీదకి రప్పించే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? అందుకే 7వ వచనం అంటాడు, దేవుడైన యెహోవా కలుగును గాక అని నోటి మాటతో సర్వ సృష్టిని చేసిన దేవుడు మానవుని విషయంలో తన చేతులతో నరుని నిర్మించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎలా నిర్మించాడు తెలుసా? తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు మానవుని సృజించాడు. ఈరోజు ఎవరి స్వరూపం అండి? ఎవరి స్వరూపం? మనం దేవుని స్వరూపం. చాలా సందర్భాలు మనం కోపం వచ్చినప్పుడు తిడుతూ ఉంటాం, ఎలా ఉన్నావు తెలుసా నీకు అని తిడుతూ ఉంటాం. కానీ మనం ఏ స్వరూపంలో ఉన్నాము? దేవుని స్వరూపంలో ఉన్నాం. దేవుడు మనల్ని నిర్మించేటప్పుడు, మనం సృష్టించేటప్పుడు ఆయన ఎంత అద్భుతంగా తన స్వయాన తన చేతులతో మనం తన పోలిక చొప్పున ఆయన మనం సృష్టించారు. మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రత్యేకత, మానవుని పట్ల దేవునికి ఉన్న తన హృదయంలో మానవునికి ఇచ్చిన స్థానం ఎంత గొప్పదో తెలుసా? సమస్త సృష్టిని ముందుగానే చేసి, అర్థమవుతుందా? హల్లెలూయా. సమస్త సృష్టిని చేసి మానవుని చేతికి ఇచ్చాడు. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. సమస్త సృష్టిని చేసి మానవుని ఏలమంటే మానవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? దేవుడు చేయొద్దన్న పనిని చేయడం ద్వారా, ఆజ్ఞ అతిక్రమం ద్వారా ఏమొచ్చింది భూమి మీదకి? పాపము పరిపక్వమై మరణాన్ని కనింది. ఆజ్ఞ అతిక్రమం. చాలా సందర్భాల్లో ఒక వ్యభిచారము, ఒక నరహత్యను, లేకపోతే ఒక విగ్రహారాధన, లేకపోతే ఇంకా ఏదేదో మనం పాపం అనుకుంటాం కదా. ఇదే మనకు తెలిసినటువంటిది. ఒక విషయం చెప్పానా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞను వ్యతిరేకించడమే, ఆయన చెప్పింది చేయకుండడమే అదే పాపం. ఆజ్ఞ అతిక్రమం ద్వారా మానవుడు భూమి మీదకి ఏం తీసుకొచ్చాడు తెలుసా? పాపాన్ని తెచ్చాడు. ఆ పాపము పరిపక్వం ఏమైపోయింది తెలుసా? మరణమును. దేవుని స్వరూపంలో మానవుని చేసినటువంటి దేవుడు ఇప్పుడు ప్రతిరోజు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే తినకూడదని ఫలాన్ని తిన్నారో ఇప్పుడు వాళ్ళకి ఏం కలిగింది చెప్పండి? భయము కలిగింది. భయము కలిగి దేవుని స్వరం కోసం ప్రతిరోజు పరితపించే మానవుడు ఈరోజు దేవుని స్వరం చల్లని పూట దేవుని స్వరం వెలబడుతున్నప్పుడు భయపడి దాంకున్నాడు. కారణం ఏంటో తెలుసా? పాపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపము ద్వారా దేవునికి దూరం అయిపోయినటువంటి మానవుని జీవితం, పాపము ద్వారా మరి దేవుడు నరులను ఏదైనా తోటలోంచి ఏమైపోయారు? వెళ్ళగొట్టబడ్డారు. దేవునికి దూరం అయిపోయారు. తిరిగి దేవునితో సత్సంబంధాన్ని కలపడానికి, ఆ పాపము నుంచి, శాపము నుంచి విడుదల చేయడానికి ఒక పరిశుద్ధుడు, ఒక నిర్దోషి, ఒక నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్లగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చినటువంటిది. ఇదే శుభ సందేశం, ప్రేమ సందేశం. ఈ దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా
దేవునికి దూరమైనటువంటి మానవుని తిరిగి తన సన్నిధికి చేర్చుకోవడానికి, తన హక్కును చేర్చుకోవడానికి ఆయన నరవతారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైన, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా, ఎట్లా అంటారమ్మా, రిక్తునిగా తను తాను మానవుని కొరకు సమర్పించుకున్న విధానం అద్భుతమైనటువంటి విషయాలని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మంచి మాటను రాయబడింది. దయచేసి చదవండి. 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అందుకంటే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా, మన స్థితి ఏందో తెలుసా? మన స్థితి ఏందో తెలుసా? చచ్చినటువంటి స్థితి. చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఉండవలసినటువంటి ఆ శ్రమను, ఆ బాధను, ఆ కష్టమును మనం భరించాలి. వాస్తవానికి ఎవరు చేసిన తప్పు ఎవరు భరించాలండి? వారే భరించాలి, అవునా కదా? కానీ దేవుడు మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. మనం చేసిన తప్పులు, వాస్తవానికి మనం అనుభవించవలసిన శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు అనుభవించడానికి తండ్రికి ఇష్టమాయను అని యెషయా గ్రంథంలో, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్ప ప్రేమతో, అందుకంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ ఏదో కొద్ది కాలం ఉండేది కాదు. ఆ ప్రేమ నీ ఆపద సమయాలు నిన్ను విడిచి వెళ్ళేది కాదు. అందుకంటాడు కీర్తనకారు 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమున అయినాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. చాలా మంది చూడండి, మన క్లిష్ట పరిస్థితుల్లో వచ్చినప్పుడు, మన ఆరోగ్యం దెబ్బతింది అనుకోండి, లేకపోతే మన దగ్గర డబ్బు లేదనుకోండి, లేకపోతే మనం చాలా పేద స్థితిలో ఉన్నాం అనుకోండి, ఏమైపోతారు తెలుసా? అందరూ మనం వదిలిపెట్టేస్తారు. మన దగ్గర అన్నీ ఉంటే మానవుని ప్రేమ ఎటువంటి తెలుసా? బెల్లం ఉన్నంతసేపు ఏగు, బెల్లం అయిపోతే ఏగు. మానవుని ప్రేమ కూడా ఇట్లాంటిది. మానవుని ప్రేమ, నీ దగ్గర అన్నీ ఉంటే అందరూ వస్తారు, కానీ నీ దగ్గర ఏమీ లేకపోతే అందరూ నిన్ను వదిలిపెడతారు. కానీ యేసయ్య ప్రేమ నిన్ను హక్కున చేర్చుకునే ప్రేమ, నిన్ను ఆదరించే ప్రేమ, నిన్ను హత్తుకునే ప్రేమ, నిన్ను ఎత్తుకున్న ప్రేమ, నిన్ను మోసిన ప్రేమ, నీ కన్నిటిని తుడిచినటువంటి ప్రేమ. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అండి. ఆ ప్రేమ మరి మనం ఈ ఉదయకాలంలో ధ్యానం చేసుకుంటాం. అందుకంటాడు మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు, మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు. వాస్తవానికి ఆ స్థానము నీది నాది అయినప్పటికీ ఆ స్థానము నుంచి మనం తప్పించి ఆ స్థానంలోకి దిగి వచ్చిన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసయ్య ప్రేమ ఈరోజు మనం ధ్యానం చేస్తాం. చూడండి, మీరు ఆలోచించండి. నేను శిష్యులు చూడండి, యేసు క్రీస్తుతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఎవరు యేసుని సిలువకు అప్పగించారు? ఎవరైనా శిష్యుడే యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అంటే సింబల్ అన్నమాట. వచ్చి యేసు ప్రభువును ముద్దు పెట్టుకుంటే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? చెలికాడా, స్నేహితుడా, నువ్వేం చేయాలనుకుంటుంది చెయ్యి.
ఆయన ప్రేమ ఎంత అద్భుతమైనదండి. పేతురు అంటాడు, అయ్యా ఎవరైనా ఈ రాత్రి నా విషయం మీరు అందరూ అభ్యంతరపడదురని చెప్తే పేతురు అంటాడు, ఎవరు అభ్యంతరపడినా పడకపోయినా నేనైతే అభ్యంతరపడను, అవసరమైతే నీ కోసం చావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు అంటాడు, పేతురు ముమ్మారు నువ్వు నన్ను ఎరగవని బొంకి. చూసారా, తెలుసు యేసయ్య శిష్యులు కూడా ఆయన ప్రేమించిన విధానం తెలుసు కదా. పేతురు యోహాన్ని వెంట పెట్టుకొని, ఇదిగో నేను గెత్సేమనే తోటలో ఈ కల్వరి శిలువని సహించడానికి ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం చేశారు? అలసిపోయి నిద్రపోతా ఉన్నారు. ఈరోజు కూడా అలసిపోయి నిద్రపోతా ఉన్నారు గృహాల్లో, అవునా? మీకు ఒక విషయం చెప్పానా, 40 దినాలు శ్రమల దినాలను ఎక్కడా లేదు, బైబిల్లో ఎక్కడా శ్రమల దినాలు లేవు. ఆ రాత్రి ఆయన గెత్సేమనే తోటలో ఉపసించి ప్రార్థన చేశాడు. ఏందో అంతా 40 దినాల శ్రమలు, 40 దినాల శ్రమలు. ఎక్కడా దేవుడు 40 దినాల శ్రమలు పడలేదండి. ఆచార సంబంధమైంది అలవాటు చేసుకోకూడదు. నేను ఎందుకు ఈ ప్రార్థన పెట్టాను అంటారు మీరు కూడా, అవునా? ఒక్కటి, ఆత్మ సంబంధంగా మనందరం బలపడడానికే తప్ప. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం చేశారు. ఎప్పుడంటే ఆయన పరిచర్య వెళ్ళే సమయంలో ఆయన ఉపవాసం చేసి పరిచర్య ప్రారంభించారు. అంతేగాని ఆయన సిలువ పొందేటప్పుడు 40 దినాలు ఎక్కడ ఆయన ఉపవాసం చేయలేదు. అమ్మలారా, ఎందుకు ఏడుస్తున్నారు? నా కోసం ఏడవద్దు. ఎవరి కోసం ఏడవాలంట? అది ఆయన చనిపోకపోతే, ఆయన మరణించకపోతే మనకి రక్షణ లేదు. ఆయన ఖచ్చితంగా మరణించాలి. అయ్యో నిన్ను అట్టేసేసారయ్యా సిలువ, ఇట్లా వేసేసారయ్యా సిలువ. ఎవరమ్మా వేసింది? మనమే. ఆ రోజు వారు వేసారు, అయిపోయింది. కానీ ప్రతిదినం ఇంకా దేవుని బిడ్డలమైన మనం ఆయన సిలువ వేస్తాము. ఎంత దుఃఖకరం! మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవమని ఏడ్చి ప్రార్థన చేయమంటే ఎంతమంది తల్లులు ప్రార్థన చేస్తున్నారు? ఎన్ని కుటుంబాలు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరిస్తాము. ఈ ప్రేమ ఆయన్ని హింసించేవారు. అంతెందుకండి, కల్వరి శిలువలో ఆయనను హింసిస్తూ ఉంటే మొట్టమొదటిగా నోరు తెరిచి పలికిన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ప్రేమ క్షమిస్తుందండి. ప్రేమించే వ్యక్తి క్షమిస్తాడు. క్షమించలేదంటే ఆ వ్యక్తి నిన్ను ప్రేమించలేదు. దేవుడు మనల్ని క్షమించాడు. ఎందుకు క్షమించాడు తెలుసా? మనం ప్రేమించాడు కనుక. హల్లెలూయా. మన ఆయన ప్రేమించాడు కనుక ఆయన మనల్ని క్షమించాడు అనే విషయాన్ని ఈ ఉదయకాలంలో మనం తెలుసుకున్నాం. ఆయన ప్రేమ ఎటువంటిదో తెలుసా? ఎంత అద్భుతమైనదో తెలుసా? అందుకంటాడు యెషయా గ్రంథంలో మరి 53వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు, వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఎలాగో మౌనముగా ఉన్నదో ఆయన నీ కొరకు నా కొరకు మౌనముగా సిలువను సహించాడు. హల్లెలూయా. ఆయన మౌనముగా, వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అంటే ఎంత మౌనంగా ఉన్నారు. ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా, మనుషుల వలన విసర్జింపబడిన వాడిగా, వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. హల్లెలూయా. నువ్వు ఆ మరణం నుంచి తప్పించబడ్డాను, ఆ మరణంలోంచి విముక్తి పొందడానికి, ఆ శాపము నుంచి, ఆది మానవుడు చేసినటువంటి శాపము నిమిత్తం ఆయన కల్వరి శిలువలో నీ శాపాన్ని అంతటా ఆయన కొట్టివేశాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ముఖం మీద ఉమ్మి వేశాడు. మన ఒక్క మాట అంటే తట్టుకోలేమండి. ఒక్క మాటకు బదులుగా ఎన్ని మాట్లాడాలని ప్రయత్నం చేస్తామో, ఎన్ని మాట్లాడతామో, కానీ ఆయన ముఖం మీద ఉమ్మి వేశాడు. ఆయన తలలో ముండ్ల కిరీటం, ఆ ముండ్లన్నీ తలలో కూర్చోబెడితే ఆ దేహంలో ఎన్ని గాయాలయ్యాయి చూడండి. 39 కొరడా దెబ్బలండి. మెల్ గిబ్సన్ అనేటువంటి ఆ వ్యక్తి ఈ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాని సిద్ధపరిచేటప్పుడు మీకు స్టేటస్ కూడా పెట్టాను. ఆ దేహం అంత దాదాపు ఆయన అనుకున్నాడంట, కనీసం ఒక 100% మనం ఆయన శ్రమలు వర్ణించలేకపోయినా ఒక 40% అన్న ఆయన శ్రమలు చూపిద్దామని మరి
యాక్టర్ని తీసుకొని ఆయన దేహాన్నంతా కప్పేసి ఒక చర్మంతో కప్పేసి కొరడా తీసి కొడుతూ ఉంటే ఆ కొరడ 4 భాగాలుగా ఉంటుందంట. మొత్తం 16 ముండ్లు ఉంటాయంట దానికి. ఒక్కొక్క కొరడా కొడుతుంటే ఆయన ఫస్ట్ కొట్టినప్పుడు ఆ దేహాన్ని ఆపింది, ఆయన బాగా నటిస్తున్నాడు అనుకున్నాడంట. 2వ దెబ్బ కొడితే డబ్బా బాగా నటిస్తున్నాడు. 3వ దెబ్బ కొట్టగానే గట్టిగా అరిచేసాడంట. గట్టిగా అరిచే దేహంలోంచి రక్తం కారిందంట. రక్తం కారి ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి, అసలు యేసయ్య నిజంగా ఇలాంటి శ్రమను అనుభవించాడు. ఆయన అన్యుడు, ఆయన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తి. అప్పుడు ఆయన అంటాడు, మెల్ గిబ్సన్ అంటాడు, ఇది కేవలం 40% వర్ణించడం. ఆయన సిలువ శ్రమ ఎవ్వరూ సహించలేరు, ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు ఆయన ప్రేమ అంటే. ఆయన నిజంగా అప్పుడు హాస్పిటల్లో ఉండి దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన మరలా తిరిగి నేను ఎంత కష్టమైనా సరే ఈ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ని పూర్తి చేస్తానని. మరి ఆయన సిలువ మోసేటప్పుడు భుజం కూడా జారిపోయిందంట. అయినా కూడా రియాలిటీగా కొంతలో కొంత కాకపోయినా ఇంత శ్రమ ఆయన అనుభవించాడు. ఆయన ఒక్క 3వ దెబ్బ తగలగానే ఆయన 16 కుట్లు పడ్డాయంట. ఎన్ని కుట్లు పడ్డాయి చెప్పండి? 16 కుట్లు పడ్డాయంట. మరి ఎంత సహించాడు ఆలోచించండి. ఆయన మానవుడండి, ఆయన మానవుడిగా శరీరధారిగా ఈ లోకంలో నివసిస్తే అంత శ్రమ, అంత బాధ, అంత వేదన, అంత కష్టం, అంత శ్రమను ఆయన నీ కొరకు నాకు అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేహమంతా నలగగొట్టబడి, దేహమంతా మెత్తగా పిండబడినట్లుగా అయింది. 39 కొరడా దెబ్బలు, చేతిలో శీలలు, కాళ్ళల్లో శీలలు, ప్రక్కలో బల్లెపు పోటు, చూడనొల్లని వాడిగా, స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా, మనుషులు విసర్జింపబడినవాడు, వ్యసనాక్రాంతులుగా ఆయన దేహం అంతా రక్తసిక్తమైపోయి. ఆ ప్రేమను వర్ణించడం ఎవరు సాధ్యమండి? ఎవరి వల్ల అవుతుందండి? మరి అటువంటి ప్రేమతో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను. నా ప్రేమ స్వార్థముతో కూడింది కాదు, నిస్వార్థమైన ప్రేమ నా ప్రేమ. అందుకంటాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు కొనబడలేదు కానీ అమూల్యమును నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల క్రీస్తు రక్తంతో మనం కొనబడ్డాము. స్తోత్రం చెప్దాం. ఏంటంట వెండి బంగారాలు అంటుంది కదా, అందరూ కొంటారండి. ప్రేమ ఉంటే, డబ్బు ఉంటే భర్త భార్యకి వెండి బంగారాలు తీసిగా, లేకపోతే తల్లిదండ్రులు బిడ్డలకు తీసిలేదా? ఇది ప్రేమ అంటారా? నిజమే, ప్రేమ, ఈ లోక ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా? తన స్వయాన తన రక్తముతో తన ప్రాణాన్ని ఇచ్చి కొరకు ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఒక వ్యక్తి అంట దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను ఎంత ప్రేమించావో చెప్పు అన్నాడంట. ఏమన్నాడంట? నువ్వు నన్ను ఎంత ప్రేమించావో చెప్పంటే ఆయన తన 2 హస్తాలు చాపి తన తల వంచి ప్రాణాన్ని అర్పించి, ఇంతగా నేను నిన్ను ప్రేమించాను. హల్లెలూయా. ఎంత ప్రేమ అండి! ఆ ప్రేమతో నన్ను ప్రేమిస్తుంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ ప్రేమను విడిచిపెట్టి లోక ప్రేమల వైపు, లోక బంధాల వైపు, లోక పరిస్థితుల వైపు మనం పరిగెడుతూ ఉన్నాం. ఉదయ కాలంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితాలు ఆయనకు సమర్పణ చేసుకొని, ప్రభువా నేను ఏదేదో ప్రేమను ప్రేమిస్తూ ఎవరైనా వైపు ఎటెటో వెళ్ళిపోతున్నాను, కానీ నేను ప్రేమించకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. ఒకసారి ఆలోచిద్దాం. మనం ఎన్నిసార్లు దేవునికి దూరమైన సందర్భాలు కోకొల్లండి. మనము గడిచిన ఫిబ్రవరి మాసం అంతా కూడా దేవుడు మనకు కాపాడు. ఈ నూతన మాసంలోకి మనం వచ్చామంటే నా బలమా, జ్ఞానమా, ధనమా, ఆధిక్యత మరి ఏదైనా ఉందా అంటే ఏది లేదు. దేవుని మహాకృప, దేవుని మహాప్రేమ. ఆ ప్రేమతోని మనం ప్రేమించి చెప్పండి, ఎన్ని పర్యాయాలు మనం దేవునికి దూరం, ఎన్నిసార్లు మనం వాక్యం చదవలేదు, ఎన్నిసార్లు దేవుని మందిరానికి రాని పరిస్థితులు ఉన్నాయి, ఎన్నిసార్లు దేవుని ప్రార్థించని పరిస్థితులు ఉన్నాయి. అయినను తన ప్రేమ
నిస్వార్థముగా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకంటాడు మనం నిర్మూలం కాకపోవడానికి గల కారణం ఏం తెలుసా? అనుదినము ఆయనకు మన ఎడల నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నది కనుక మనము నిర్మూలము కావడం లేదు. అనుదినము ఆయన ప్రేమ మార్పు లేకుండా, ఆయన ప్రేమ ఆగిపోకుండా, ఆయన ప్రేమ అంతము కాకుండా, హల్లెలూయా, ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అని ప్రభు బలలో చేయబోతున్న మన జీవితాన్ని ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుని, అయ్యా నా జీవితం సరిపోదయ్యా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలవు నీ ప్రేమకు అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని, దయచేసి అందరూ మోకరించగలిగిన వారందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరించండి. దేవుని ప్రేమను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచు. ఉదయకాల సమయంలో ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాం. ఆ ప్రేమకు ఏమిచ్చి మనం రుణం తీర్చగలం, ఏమి తీసుకుని వచ్చి ఆయన్ని దర్శించగలము. ఆయన నీ నుండి నా నుండి కోరుకునేది ఏంటో తెలుసా? ఆయనను మనం ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించినంతగా మనం ప్రేమించడం లేదు, కానీ మన హృదయ అంతరంగంలో ప్రభువా నీ ప్రేమను నేను అర్థం చేసుకుంటున్నాను, ఈరోజు నీ ప్రేమను నేను గ్రహిస్తున్నాను. ఆ ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. విడివక నా ఎడల కృప చూపిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలని ఒక చిన్న ప్రేమను, ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఇలా ఒక ప్రేమలన్నీ కూడా నాయన శాశ్వతమైనవి కావయ్యా. నీ ప్రేమ ఎల్లప్పుడూ శాశ్వతమైనదని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ మొదటి పునరుత్థాన దినములో తండ్రి నీ ప్రేమను మాకు తెలియపరిచావు. నీ కృతజ్ఞతలు స్తోత్రాలు చూపిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత ప్రేమ స్వరూపివయ్యా. మా పట్ల నీకున్న ప్రేమ అపారమైనది తండ్రి. ఆ ప్రేమతోనే నాయన మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోక ప్రేమలన్నీ అశాశ్వతమైన ప్రేమలు తండ్రి, కానీ నీ ప్రేమ నిత్యము ఉండే ప్రేమ, శాశ్వతమైన ప్రేమలు తండ్రి. ఆ ప్రేమలో మా జీవితాలు మమ్మల్ని మేము సమర్పించుకొని ఆ ప్రేమకు బద్ధులమైంది. ఆ ప్రేమలో మా జీవితాలు సమర్పించుకొని నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. ఎంతమంది నీ ప్రేమను అర్థం చేసుకున్నారు, వారి జీవితాలను మీరు సమృద్ధిగా ఆశీర్వదించి మీరు మాత్రం మహిమ పొందమని, మహిమ గంతల కరుగుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాం మా తండ్రి. ఆమేన్.